నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడి వేడిగా మున్సిపల్ సమావేశం. తొలిసారి సమావేశానికి విచ్చేసిన దాట్ల సుబ్బరాజుకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికారులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 72 మంది రైతులకు రావాల్సిన డబ్బులు వెంటనే జమ చేయాలని కోరిన స్థానిక రైతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎక్స్ అఫిషియో మెంబర్గా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్కు చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ, కౌన్సిలర్లు పుష్పగుచ్చం అందించి మంత్రిని సన్మానించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 175 ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతి పరులు ఎవరైనా ఉన్నారా అంటే మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుడు నరీన్ మాత్రమేనని మంత్రి సుభాష్ అన్నారు. చంద్రన్న పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుందని, భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ఉండదని మంత్రి సుభాష్ అన్నారు. గత 40 ఏళ్లుగా దుర్వాసన వెదజల్లుతున్న పశువుల కబేలాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిలర్ల సమక్షంలో మంత్రి సుభాష్ ఆమోదించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. Never vetoed these 3 records. వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక మంత్రులు అయినటువంటి సుభాష్ గారికి మనందరి తరఫున, కౌన్సిల్ సభ్యులందరి తరఫున, కోఆప్షన్ మెంబర్స్, మున్సిపల్ సిబ్బంది అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. ఆయన ఫస్ట్ టైం మన కౌన్సిల్కి వచ్చారు కనుక మన కౌన్సిల్ సభ్యులందరినీ కూడా పరిచయం చేసుకుంటారని వారిని కోరుతున్నాను. ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. సంతోషం. ఇక్కడ 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే 28 మంది కౌన్సిలర్లు ఉంటే 28 మంది కౌన్సిలర్లు కూడా జగన్ ప్రభుత్వాన్ని చేదరించుకునే పరిస్థితి అధిక సంఖ్యలో ఉన్నారు. మా తరపు పోరాడిన వాళ్ళు మాత్రం 4-5 మాత్రమే ఉండగా 23 మందిలో అధిక సంఖ్యలో అవుట్రేట్గా కూడా బయటకు మాట్లాడటం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు మేము ఎందుకున్నామా, ఈ జగన్ ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు మా స్థానికంగా మా వార్డుల్లో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను, మనందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మీ సహకారం మాకు కావాలి, మా సహకారం మీకు కావాలి. అందరం కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యధికంగా అభివృద్ధి చేద్దాం. ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే అది చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా మా పార్టీ తరఫున 2 ఉన్నా సరే ఆ 2ని కలిపికెళ్ళారు 26 మందిని. ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరీన్ అత్యధికంగా నాకు తెలిసి 175 మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కించుకుని అవినీతిమయం చేయటం. అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే 1000 నుంచి 2000 మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం, సుమారు 200 నుంచి 300 రోజులు. ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు. దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే
దాన్ని అంగీకరించారు కూడా చాలామంది వైఎస్ఆర్ కౌన్సిలర్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం మేమందరం కూడా రక్షణలు మొదలెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చంద్రన్న పాలన అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళలోనంటే ముఖ్యంగా మన గెలుపు ఏదైతే 124 సీట్లతో గెలిచామో ఆ రోజున ప్రతి మహిళ రోడ్ల మీదకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా విజయవాడలో అయితే జనసంద్రమైంది ఆడవాళ్ళతో. అన్ని వ్యవస్థలు కూడా బయటకు వచ్చి పండుగ చేసుకున్న వాతావరణం. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆశయాలతో స్ట్రక్చర్ ఉన్న పార్టీ. అదే ఈ వైఎస్ఆర్ పార్టీ ఓ జాలి మీద తండ్రి చనిపోయాడు అనే జాలి మీద పుట్టిన పార్టీ. ఒక్క అవకాశం ఇద్దామని చూశారు. ఒక అవకాశం ఇవ్వడంతో ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం, నవరత్నాలు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం ఆ మానసిక పుత్రికని నవరత్నాలు అనే 40 సంవత్సరాల నుంచి ఈ కబేళా అనేది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో టౌన్లో ఈశాన్యం వలన పెట్టడం, అందులో గోవధ అనేది జరగటం, ఏదన్నా ఉంటే ఈ యొక్క వేణు లాంటి నాయకులు ప్రజానాయకులు వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకుని మరి అవి నడిపించడం జరిగింది. దాని మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎట్టి బస్సులో కబేలా తీయడం జరుగుతుంది. అది కొన్ని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఏదైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారితో పోలీసు వ్యవస్థతోని సేమ్ టైం అధికారులతో రివ్యూ పెట్టి అతి త్వరలో అది. తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ శ్రీ రంగనాయకపురం గుత్తులవారిపాళెం గ్రామాలకు చెందిన శ్మశాన వాటిక భవనం శిథిల స్థితికి చేరుకుంది. గుత్తులవారిపాళెం గ్రామం ఆత్రేయ ఉపకాలువ గట్టు చెంతన సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ శ్మశాన వాటిక భవనం పునాది భూమిలోకి కుంగిపోయింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు గ్రామంలోని గుత్తులవారిపాళెంలో భవనం పిల్లర్స్ బీటలు తీశాయి. భవనంపై నుంచి స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నామని శ్రీ రంగనాయకపురం గుత్తులవారిపాళెం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 గ్రామాలకు ఉన్న ఒకే ఒక శ్మశాన వాటిక శిథిల స్థితికి చేరుకోవడంతో దాని స్థానంలో నూతన భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మరి ధర్మం ప్రకారంగా చాలా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మొరమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తుడు శనివారం విరాళం అందించారు. విజయవాడకు చెందిన పులి విజయ నరసింహం 24,666 రూపాయలు ఆలయ పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి 80G వర్తింపు ఉన్నందున విరివిగా విరాళాలు అందించాలని, ఏదైనా గుర్తింపు కార్డు చూపించి అన్నదాన విరాళంలో పాల్గొనాలని అధికారులు సూచించారు. తొలుత వీరికి అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందచేసి సత్కరించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి శనివారం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు. అనంతరం పురోహితులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ప్రసిద్ధి చెందిన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్కి తెనాలి పెద్దరావూరు గ్రామానికి చెందిన దవులూరి బ్రహ్మ లక్ష్మి వారి కుటుంబ సభ్యులు 1,101 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించి ఆలయంలో పూజలు అనంతరం బ్రహ్మ లక్ష్మి కుటుంబ సభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అయిపోయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మున్సిపల్ సమావేశం వాడివేడిగా సాగింది. తొలిసారి సమావేశానికి విచ్చేసిన దాట్ల సుబ్బరాజుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముమ్మిడివరం మున్సిపల్ పరిధిలో ఉన్న అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కార్యకలాపాలు నివేదికను సమర్పించారు. మున్సిపల్ కమిషనర్ వివిధ అభివృద్ధి పనుల పురోగతి గురించి వివరించారు. విపక్ష తెలుగుదేశం పార్టీ మూలపర్తి బాలకృష్ణ మున్సిపల్ పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిని ప్రస్తుత పాలకపక్షం వైసీపీ చైర్మన్, కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ మున్సిపల్ సమావేశం ముమ్మిడివరం మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు కొత్త ప్రభుత్వం కొత్త దిశను చూపిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ చేస్తారు అన్ని పెడతారు బట్టి నెక్స్ట్ తీసుకోవచ్చు. గ్రావెల్ అనేది మినహాయించాం సార్. గ్రావెల్ కాస్ట్ లేదండి, ఓన్లీ లేబర్ కాస్ట్, స్ప్రెడ్డింగ్ కాస్ట్, రీకార్డింగ్ చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, రోలింగ్ ఛార్జ్ మాత్రమే వేసామండి. ఇప్పుడు ఎవరైనా మనం పెట్టుబడి పెట్టే వాళ్ళు రావాలి కదా సార్. కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేసి ఫోటోస్ పెట్టి పేపర్ కూడా వచ్చిందండి. దానివల్ల ఇంకా ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది జారిపోతారు తప్ప ఇది పరచక ముందే కొట్లో దిక్కుని డంప్ చేసినప్పుడు ఈ గ్రావెల్ మేము పరచొద్దు. పూర్తిగా ఉంటాము. ఇక్కడ ఇప్పుడు వితౌట్ గ్రావెల్ ఛార్జ్ లేకుండా స్ప్రెడ్డింగ్ ఛార్జ్, రూలింగ్ ఛార్జ్, లేబర్ ఛార్జ్, రీకార్డింగ్ ఛార్జెస్ వేసి ఏదైతే రూల్ ప్రకారం తప్పండి. నేనేం చెప్పను సార్. ఇది రేపు పొద్దున కలెక్టర్ అనేవాడు ఇవాళ నిజంగా 8 లక్షలు దానికి వచ్చే పెట్టి 5 లక్షలు 5 లక్షలు బిల్ చేయడం జరిగిందండి. కాంట్రాక్ట్ 2 లక్షలు 3 లక్షలు కాంట్రాక్ట్ ఈ శానిటేషన్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు కూడా ఇమీడియట్ గా నేను ట్రాక్టర్లు పెట్టమని వెంటనే ఆర్డర్ వేయడం, దీన్ని ఇమీడియట్ గా ఈ రోజు అజెండా రావడం కూడా మేము ఈ మా కౌన్సిలర్ తరఫున కూడా అభినందిస్తున్నాం. ఇది చాలా శుభపరిణామం. తొందరలోనే ఇది కూడా జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా
సార్ మేము కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తారతమ్యాలు లేవు, పార్టీలు ఎప్పుడు కూడా విభేదాలు అనేది ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. యాక్చువల్గా మీరు 20 వార్డులు కూడా అభివృద్ధిని మీరు ఒకసారి స్టడీ చేస్తే తారతమ్యం అనేది ఎప్పుడు జరగలేదు ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్లో కూడా మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అది వాస్తవంగా ఇది 1637 క్యూబిక్ మీటర్లు అంటే 100 లారీలు పెట్టి వాడడం వాస్తవమే. అది ఎందుకంటే వేరే ఏం చెప్పిన డిపార్ట్మెంట్ చేసేది వాళ్ళు సిద్ధంగా ఉంటారు, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో సివిల్ సప్లై అధికారులు మరియు సివిల్ సప్లై అనుబంధ రంగాలు రైతాంగ సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు కలెక్టర్ సన్మోహన, సివిల్ సప్లై డిఎం బాల సరస్వతి, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మరియు ఉన్నతాధికారులతో పాటు పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు కౌలు రైతుల సమస్యలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ రైతు సంఘాల పోరాట ఫలితంగా 2011లో కౌలు రైతులకు భూ అధీకృత చట్టం వచ్చిందని, దానివల్ల కౌలు రైతులకు కొంత మేలు జరిగిందని, 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి పంట సాగుదారు హక్కుపత్రం CCRC కార్డు తీసుకువచ్చింది. దీనివల్ల కౌలు రైతులకు నష్టం జరిగిందని, భూ యజమాని సంతకం తప్పనిసరి కావటం వల్ల భూ యజమానులు కౌలు కార్డు అంగీకరించడం లేదన్నారు. అందుచేత కౌలు రైతులకు పూర్తి స్థాయిలో కార్డులు అందటం లేదని, అందలేని కారణంగా ప్రభుత్వ రాయితీలు రావటం లేదన్నారు. అందుచేతే ఈ ప్రభుత్వమైన ఆ చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలన్నారు. అన్ని కులాల వారికి రైతు భరోసా ఇవ్వాలని కోరారు. ప్రతి కౌలు రైతుల్ని ఈ క్రాప్లో నమోదు చేసి ప్రభుత్వ రాయితీలు అన్ని కౌలు రైతులకు దక్కాలని ఆయన కోరారు. కాకినాడ జిల్లాలో ధాన్యం బకాయి బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. ఈ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో 2019 చట్టాన్ని సవరించి కౌలు రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై, హమాలీ సంఘాలు, రేషన్ డీలర్లు మరియు రైస్ మిల్లర్స్ ఓనర్స్ సంఘాలు పాల్గొన్నాయి. ఓకే విల్ స్టార్ట్. డిఆర్ఏ గారు సార్ మీరు కింద నేను భూ అధీకృత చట్టం ఏదైతే ఉన్నదో అది కౌలు రైతులకు బాగా ఉపయోగపడింది సార్. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం భూ యజమాని సంతకం పెడితేనే కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి పెట్టారు. దానివల్ల ఏమైందంటే ఈ కౌలు గుర్తింపు కార్డు ఇవ్వడానికి భూ యజమానులు ఎవరో సంతకం పెట్టడం లేదు. సంతకం పెట్టడం కారణంగా కార్డు రావడం లేదు. కార్డు రావడానికి కారణంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కూడా ఏమీ రావడం లేదండి. అటు పంట నష్టం కానీ, అటు పంట రుణం కానీ, పంటల బీమా కానీ, రైతు భరోసా కూడా కొంతమందికి మాత్రమే వస్తుంది. ఇది మీ దృష్టిలో పెడతాం సార్. అలాగే గతంలో ఏం చేసేవారంటే పలానా సుబ్బారావు చేయని పలానా వెంకటరావు చేస్తున్నాడా లేదా అని చెప్పి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లోనే కౌలు రైతుని ఎంపిక చేసి కార్డు ఇచ్చేవారు సార్. ఇప్పుడు అది లేకుండా చేశారు. అది రద్దు చేయాలని చెప్పండి. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి 2019 చట్టం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. అలాగే కౌలు గుర్తింపు ఇంకొకటి ఉన్నా సార్. కౌలు గుర్తింపు కార్డు ఇచ్చినప్పటికీ భూ యజమానుల పేరునే ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు సార్. ఆ ఈ క్రాప్ బుకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కౌలు రైతుకు కార్డు అంటే చేతిలో ఉంటుంది కానీ వాళ్ళకి వచ్చేటువంటి పంటకు సంబంధించినటువంటి ఏ పరిహారాలు రావడం లేదు సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈవేళ కౌలు వ్యవసాయం చేసేది అన్ని కులాల్లో ఉన్నారండి. అన్ని కులాల్లో ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారంటే ఎస్సీ, బీసీ, మైనార్టీలకు మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తున్నారండి. కానీ ఓసీలకు రావట్లేదు. ఓసీలు ఏం పాపం చేశారు, ఉన్నటువంటి బీసీలు ఏం పుణ్యం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం ఒకటండి. అలాగే ఈ రైతు భరోసా ఇచ్చే దాంట్లో కూడా భూమి విస్తీర్ణం పెట్టారండి. అంటే సొంత రైతుకి అయితే 2 గుంటలు చేసినా సరే రైతు భరోసా ఇస్తున్నారండి. అదే కౌలు రైతు అయితే 12 గుంటలు అడ్డు పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా సవరించాలని చెప్పుకోవట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం మేము చేశాం. ఓకే సార్. సుమారు 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ 5 సంవత్సరాల్లో. సో ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ జిల్లాతో సహా ఓకే సార్ ఉభయ తూర్పుగోదావరి జిల్లాలోనే 41 మంది ఆత్మహత్య చేసుకున్నారు కౌలు రైతులు. నేను నిన్న కూడా మన జేడీ అగ్రికల్చర్ గారికి అదే చెప్పాను. గణనీయంగా తగ్గిపోయింది సంఖ్య, కౌలు రైతుల సంఖ్య. 2019లో 79% ఉంటే
2024 వాళ్ళ లెక్కల ప్రకారంగా కేవలం 13 నుంచి 16% చూపిస్తున్నారు. అవును సార్. నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో దేశంలోనే అద్భుతంగా పనిచేసిన నిపుణులు జయతి ఘోష్ గారు, స్వామినాథన్ గారు కలిసి ఓ రిపోర్ట్ ఇచ్చారు. అవును సార్. ఆ రిపోర్టు ప్రభుత్వం ఆ రోజు అంగీకరించి కౌలు రైతుల్ని మనం గుర్తింపు తీసుకురావాలంటే గ్రామ సభ నిర్వహిస్తే సరిపోతుందని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద పొరపాటు చేశారు. దానివలన కౌలు రైతులు ఎక్కడ కూడా భాగస్వాములు కాలేకపోతున్నారు. సో డెఫినెట్గా మా శాఖ నుంచి కూడా నేను మన జరిగిన రివ్యూలో ఎండీ గారికి, మా కమిషనర్ గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కేవలం ఈ క్రాప్ నమోదైన రైతులకే మనం పరిమితం కాకూడదు. కౌలు రైతులు ఎక్కడైతే ఉన్నారో వారికి మన ప్రాధాన్యత ఇచ్చేటట్టు చర్యలు తీసుకుందాం. ఓకే సార్. దాని గురించి కొంచెం సమగ్రంగా వాళ్ళు కొంచెం వివరాలు తెప్పిస్తున్నారు. తప్పకుండా ముందుగా నేను నిన్న జేసీ గారిని కూడా కోరాను, ముందు ఈ జిల్లాతోనే మొదలు పెడదాం, మనం తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ మార్పు చూపిద్దాం. సో మీరు అందరూ సహకరించండి. కౌలు రైతులుగా ఆ విధంగా మేము అండగా నిలబడేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ గారికి కూడా దాని గురించి అవగాహన ఉంది. CCLC కార్డ్స్ కూడా తక్కువ ఇచ్చారు గతంలో. కొత్తగా ఇంకెన్ని నమోదు చేయగలుగుతాం, ఎంతమందికి అర్హత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రాబోయే 100 రోజుల లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం 2 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 72 మంది రైతులకు 74 లక్షల ధాన్యం డబ్బులు సంబంధిత అధికారుల నుండి రావాల్సి ఉందని, వాటిని వెంటనే జమ చేయాలని ఆ రైతులు సింహాద్రి, లోవరాజు, పాపారావులు కోరారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం 2 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 72 మంది రైతులకు 74 లక్షల ధాన్యం డబ్బులు సంబంధిత అధికారుల నుండి రావాల్సి ఉందని, వాటిని వెంటనే జమ చేయాలని ఆ రైతు సింహాద్రి, లోవరాజు, పాపారావులు కోరారు. ధాన్యం తరలించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వాటికి సంబంధించిన డబ్బును ప్రభుత్వం వారి రైతుల ఖాతాలకు జమ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరలా తొలకరి పనులు ప్రారంభమయ్యాయని, రైతు పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులను చేయాలన్నా, గతంలో ఇచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోవాలన్నా షావుకారులు నిరాకరిస్తున్నారని అన్నారు. వెంటనే సంబంధిత మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఈ మల్లవరం గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం 1 నుంచి మాట్లాడుతున్నాం. మొన్న దాల్వా పంటకి 30 మంది రైతులకి బకాయి ఉండిపోయింది, 42 లక్షల వరకు. ఇప్పుడు మళ్ళీ తొలకరికి పెట్టుబడులు పెట్టాలంటే చాలా కష్టసాధ్యం అవుతుంది. కావున ఆ అమౌంట్ని మాకు ఎంత తొందరగా అందిస్తే మేము అక్కడ లీజులు ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఆ టాటర్ దమ్ములకి కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. కానీ ఇప్పుడు మాకు ఆ డబ్బులు అందితే కానీ వేరే దాటికి మేము పెట్టుబడులు పెట్టుకోలేము. కావున దయచేసి మా ఇందు దయించి తొందరగా డబ్బులు పడినట్టుగా ప్రభుత్వాన్ని కూర్చున్నాం. పంచాయతీ రైతు బజార్ టూర్ నుంచి మాట్లాడుతున్నామండి. దాదాపు దాన్ని చూసుకుంటే 102 క్వింటాలు మొత్తం 70 మందికి అమౌంట్ పడలేదంటే తలకరే అమౌంట్ ఇప్పుడు దాని అమౌంట్ ఇప్పుడు దాకా పడలేదు. అందుచేత అధికారికి అన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెస్పాన్స్ అవ్వట్లేదు. డిఎం గారు కూడా ఫోన్ చేసాం, అయినా పడుతుంది అన్నారు తప్ప 2 నెలలు ఇప్పటి వరకు స్పందన లేదు అధికారుల వల్ల. పత్రికా విలేకరుల ద్వారా తెలియపరుస్తున్నామండి. ఇప్పటికైనా అందరూ సహకరించి అమౌంట్ అర్జెంట్గా రైతు కుటుంబంగా కోరుతున్నామండి. పెట్టుబడులు కూడా ఇవ్వలేదండి, సహకారులు ఎవరో అప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ తొలకర పంటగా పెట్టుబడి పెట్టుకోవాలి కోరుతున్నామండి. అధికారులు స్పందించి పి మల్లవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనివారం పరిశీలించారు. పి మల్లవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. ప్రభుత్వ మెనూ తప్పనిసరిగా పాటించాలి, విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించడానికి ఉపాధ్యాయులు, భోజన పథక నిర్వాహకులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో బాడీ వేడిగా మున్సిపల్ సమావేశం. తొలిసారి సమావేశానికి విచ్చేసిన దాట్ల సుబ్బరాజుకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికారులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 72 మంది రైతులకు రావాల్సిన డబ్బులు వెంటనే జమ చేయాలని కోరిన స్థానిక రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.